అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు జరసరడ్డ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనే యాప్లో గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న డిజిటల్ అసిస్టెంట్ వారికి ఈ సర్వే చేయడానికి అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ సర్వే ఎలా చేయాలి ఏంటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. యాప్ ఓపెన్ చేసిన తర్వాత లెట్స్ స్టార్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలండి. ఇక్కడ 4 ఆప్షన్లు అయితే మనకు కనిపిస్తాయి. CSCVEL అంటే కామన్ సర్వీస్ సెంటర్, విలేజ్ లెవెల్ ఎంటర్ప్రైనర్, DOP వాలంటీర్ అంటే డూయింగ్ అవర్ పార్ట్ వాలంటీర్స్, MOPNG వాలంటీర్స్ అంటే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం నేచురల్ గ్యాస్, MYAS వాలంటీర్స్ అంటే మినిస్ట్రీ యూత్ అఫైర్స్ అని అర్థమండి. ఈ లాగిన్స్తో మనకేం సంబంధం లేదు, అవి వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మనం CSC లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి CSC ID మరియు పాస్వర్డ్తో ఎంట్రీ అవుతాం. అయితే ఇంకో డౌట్ ఏమొస్తుందంటే, మనం సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫ్రీగా పెడతారా లేకపోతే డబ్బులు తీసుకుంటారా అనే విషయం అయితే అడుగుతారండి. మనం కంపల్సరీగా ఫ్రీగా అయితే మాత్రం చెప్పకూడదు, ఎందుకంటే మనకి ఫ్రీగా అనేసి ఎవరు చెప్పలేదు కాబట్టి. వాళ్ళు మనకి కరెక్ట్గా ఇలాంటి టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే 1 kV మనం ఫిట్ చేసుకున్నట్లయితే ఎస్టిమేషన్ కాస్ట్ వచ్చి 50,000. సబ్సిడీ అనేది గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం 30,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. అలాగే మనకి 20,000 రూపాయలు పెట్టుబడి పెడితే మనం సరిపోతుంది. ఇదిగోండి మొత్తం టేబుల్. అలాగే 1 to 3 kV వరకు 78,000 వరకు సబ్సిడీ అయితే ఉంటుంది. 3 kV నుండి 10 kV లోపు ఎంత తీసుకున్నా సరే 78,000 రూపాయలే సబ్సిడీ ఉంటుంది. ఈ విషయం అయితే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ముందుగా షేర్ చేసినట్లయితే కొంత అవగాహన వస్తుంది, కాబట్టి వాళ్ళకి కావాలా వద్దా అనేసి ఒక నిర్ణయానికి వస్తారు. ఈ సర్వే స్టార్ట్ చేసే ముందు ఒక 4 విషయాలు అయితే మనం తెలుసుకోవాలి. గ్రామ వార్డు సచివాలయం పరిధిలో మనకి 100 హౌస్ అయితే టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఈ సర్వే అనేది మార్చి 31, 2024 లోపు అయితే చేయవలసి ఉంటుంది. అలాగే హై రైస్ బిల్డింగ్స్ మనం సర్వే చేయకూడదు, అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ అవి సర్వే అనేది మనం చేసినా అది లెక్కలోకి రాదండి. అలాగే కన్జ్యూమర్ అంటే ఎవరైతే కరెంట్ మీటర్ ఉన్న వ్యక్తి మనం అడగకుండా సర్వే కూడా చేయకూడదు, ఎందుకంటే అది కూడా లెక్కల్లో తీసుకోరు. ఎందుకంటే రేపు వాళ్ళు సోలార్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయడానికి వచ్చినప్పుడు మేము చెప్పలేదని అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, కాబట్టి కంపల్సరీగా వాళ్ళని అడిగే ఈ సర్వే అనేది చేయవలసి ఉంటుంది. అలాగే మనం సర్వే చేసేటప్పుడు కన్జ్యూమర్కి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని అడుగుతాం కదా, అప్పుడు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పినా సరే అది కూడా సర్వేలో కన్సిడర్ చేసుకోబడదు. అయితే ముందుగా మనం కన్జ్యూమర్ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంట్రీ చేస్తామండి. మొబైల్ నెంబర్ వచ్చి ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబరే ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వాడుకలో ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఇవ్వచ్చు. ఆ ఇచ్చిన మొబైల్ నెంబర్కి OTP అయితే వెళ్తుంది. OTPని ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుందండి. అంటే ఆ సోలార్ ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి ఆ పర్సన్ ఇంట్రెస్ట్ చూపుతున్నారా లేదని ఆప్షన్ అయితే అడుగుతుంది. ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఒకటి ఎస్ ఆర్ నో. మనం నో అని చెప్పామనుకోండి నెక్స్ట్ సర్వే చేయడానికి ఎటువంటి ఆస్కారం ఉండదు, కాబట్టి దీన్ని అందుకే కన్సిడర్ చేసుకోరు. ఎవరికైతే అవసరం లేదో వాళ్ళకి సర్వే చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఎస్ అని పెట్టండి. అలాగే రూఫ్ టాప్ ప్యానల్ ఏర్పాటు చేయడానికి వాళ్ళ ఇంటిపైన ప్లేస్ తగినంత ఉందా లేదని అడుగుతుంది. ఒకవేళ ఉంది అంటే ఉందని పెట్టండి. నో అని పెట్టినా సరే మిగతా డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు ఎస్ అని పెట్టండి. తర్వాత వాళ్ళు నివసిస్తున్న హౌస్ ఓనా రెంటెడ్ అని అడుగుతుందండి. మ్యాక్సిమం ఓన్ హౌస్కే మనం సర్వే చేస్తే బాగుంటుంది. రెంటెడ్ హౌస్కి సర్వే చేస్తే మళ్ళీ ఆ రూఫ్ టాప్ ప్యానల్ని మూవ్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది, కాబట్టి మనం ఓన్ హౌస్కి చేయండి. ఒకవేళ వాళ్ళు రెంట్ ఉంటే రెంటనే చేయండి. అంటే ఆ కుటుంబంలో 2 ఫ్యామిలీస్ నివసిస్తున్నాయా లేదా ఒక ఫ్యామిలీ నివసిస్తుందా లేకపోతే 3 ఫ్యామిలీలు నివసిస్తున్నాయా, షేర్డ్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఎన్ని ఫ్యామిలీలు నివసిస్తున్నా సరే అది షేర్డ్ అంటారు. కాబట్టి 1 ఉంటే 1, 2 ఉంటే 2 అలా షేర్డ్ అని పెట్టండి. అలాగే కన్జ్యూమర్ నేమ్ కూడా ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఈ నేమ్ ఎంట్రీ చేసినప్పుడు ఫుల్ స్టాప్ కామాలు ఏం పెట్టకండి, డైరెక్ట్గా నేమ్ స్పేస్ ఇవ్వచ్చు పెట్టండి. అలాగే మన యొక్క రాష్ట్రాన్ని ఎంచుకుంటాం ఆంధ్రప్రదేశ్, అలాగే మన జిల్లాని ఎంచుకుంటాం. అలాగే మనం ఏ బోర్డు నుండి విద్యుత్ వినియోగం చేస్తున్నామో ఆ బోర్డు ఎంచుకుంటాం. EPDCL సౌత్ పవర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఏదైతే అది మనం ECBCL వాడుతున్నాం కాబట్టి. అలాగే మన కన్జ్యూమర్ నెంబర్ అంటే మన కరెంట్ బిల్ పైన ఏదైతే సర్వీస్ నెంబర్ ఉందో ఆ నెంబర్ ఎంట్రీ చేస్తామండి. ఎంట్రీ చేసిన తర్వాత గడిచిన 6 నెలల్లో బిల్ని మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ బిల్ వచ్చి డైరెక్ట్గా ఫోటో అయినా తీయచ్చు, లేదా గ్యాలరీలో సేవ్ అయిన పిక్ని కూడా మనం తీసుకోవచ్చు. అలాగే ఈమెయిల్ ఐడి ఉంటే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. అలాగే 1 kV సోలార్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయడానికి 135 స్క్వేర్ ఫీట్స్ అయితే అవసరం ఉంటుంది. దానికంటే ఎక్కువ మీరు 200 వరకు పెట్టవచ్చు. 135 కంటే తక్కువ పెట్టకండి, ఎందుకంటే ఇన్స్టాల్ చేయడానికి ప్లేస్ సరిపోదు, కాబట్టి మినిమం 200 పెట్టండి. అలాగే ఆ రూఫ్ ఆ ప్లేస్ యొక్క ఫోటో కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అది డైరెక్ట్గా ఫోటో తీసుకున్నా లేదా గ్యాలరీలో సేవ్ అయిన ఫోటో అయినా తీసి పెట్టవచ్చు. అలాగే క్యాప్షన్ యాడ్ చేసి
మనం ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇదండి పూర్తి ప్రాసెస్. అయితే ఇంకో డౌట్ ఏమొస్తుందంటే, మనం సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫ్రీగా పెడతారా లేకపోతే డబ్బులు తీసుకుంటారా అనే విషయం అయితే అడుగుతారండి. మనం కంపల్సరీగా ఫ్రీగా అని అయితే మాత్రం చెప్పకూడదు. ఎందుకంటే మనకి ఫ్రీగా అనేసి ఎవరు చెప్పలేదు కాబట్టి వాళ్ళు మనకి కరెక్ట్గా ఇలాంటి టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే 1 kV మనం ఫిట్ చేసుకున్నట్లయితే ఎస్టిమేషన్ కాస్ట్ వచ్చి 50,000. సబ్సిడీ అనేది గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం 30,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. అలాగే మనకి 20,000 రూపాయలు పెట్టుబడి పెడితే మనం సరిపోతుంది. ఇదిగోండి మొత్తం టేబుల్. అలాగే 1 to 3 kV వరకు 78,000 వరకు సబ్సిడీ అయితే ఉంటుంది. 3 kV నుండి 10 kV లోపు ఎంత తీసుకున్నా సరే 78,000 రూపాయలే సబ్సిడీ ఉంటుంది. ఈ విషయం అయితే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ముందుగా షేర్ చేసినట్లయితే కొంత అవగాహన వస్తుంది కాబట్టి వాళ్ళకి కావాలా వద్దా అనేసి ఒక నిర్ణయానికి వస్తారు. ఓకేనండి. వీటికి సంబంధించిన విషయాలు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను వాట్సాప్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి కూడా మీరు డైరెక్ట్గా మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఖచ్చితమైన రిప్లై ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకేనండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.